అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో యూరోపియన్ శక్తుల రాక అనేది ఒక చాలా పెద్ద కథ. అయితే ఈ కథలో మనకు బాగా తెలిసిన బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లే కాకుండా తెరవెనుక ఉండి ముఖ్యమైన పాత్ర పోషించినవాళ్లు మరికొందరు కూడా ఉన్నారు. ఈరోజు మనం అలా తక్కువగా వినిపించే రెండు శక్తుల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్న అడగగానే చాలామందికి వెంటనే బ్రిటిష్ వాళ్లు, ఫ్రెంచ్ వాళ్లు గుర్తుకొస్తారు. అవును, అది నిజమే. కానీ భారతదేశ సుగంధ ద్రవ్యాల కోసం, ఇక్కడి సంపద కోసం జరిగిన ఆ పెద్ద పోటీలో వాళ్లు మాత్రమే లేరు. అసలు కథలో ఇంకా చాలామంది కీలకమైన ప్లేయర్స్ ఉన్నారన్నమాట. అవును, మనం మాట్లాడుకోబోయేది డచ్ ఇంకా డేన్స్ గురించి. డేన్స్ అంటే డెన్మార్క్ దేశస్థులు అన్నమాట. ఈ రెండు శక్తులు కూడా భారతదేశంలో తమదైన ఒక మార్కు వేశాయి. కాని వాళ్ల దారులు వేరు. ఒకళ్ళేమో సైనిక శక్తితో దూసుకెళ్తే, ఇంకొకళ్ళు చాలా విభిన్నమైన మార్గాన్నెంచుకున్నారు. సరే, వాళ్ల ప్రయాణాలెలా సాగాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా డచ్ వాళ్ల కథతో మొదలుపెడదాం. చూడండి, వీళ్లు కేవలం వ్యాపారం కోసమనే వచ్చారు. కానీ ఇక్కడే ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని కట్టారు. మరి చివరికి బ్రిటిష్ వాళ్లతో ఎలా తలపడ్డారో తెలుసుకుందాం. అయితే వాళ్ల ప్రయాణం ఎలా మొదలైందంటే 1602లో వెరినిగ్డే ఊస్టిండిచే కంపెనీ, అంటే సింపుల్గా విఓసి అని పిలుస్తారు, దీన్ని స్థాపించడంతో మొదలైంది. ఇది మామూలు వ్యాపార సంస్థ కాదండి. పేరుకే ప్రైవేట్ కంపెనీ, కాని దానికి సొంతంగా సైన్యముండేది. యుద్ధాలు చేయగలదు, ఒప్పందాలు చేసుకోగలదు, చివరికి వేరే దేశాల్ని పరిపాలించేంత అధికారం కూడా దానికుంది. అంటే ఆలోచించండి, ఆ రోజుల్లోనే ఇదొక పెద్ద అద్భుతం. భారతదేశంలోకి అడుగుపెట్టగానే డచ్ వాళ్లు అస్సలు ఆలస్యం చేయలేదు. వెంటనే తమ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఫ్యాక్టరీ అనగానే వస్తువులు తయారు చేసే ప్లేస్ అనుకోకూడదు. అప్పట్లో ఫ్యాక్టరీ అంటే ఒక ట్రేడింగ్ పోస్ట్, అంటే ఒక వాణిజ్య స్థావరం. కొన్నిసార్లు దానికి కోటలాంటి రక్షణ కూడా ఉండేది. మొట్టమొదటగా 1605లో మచిలీపట్నంలో వాళ్ల ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టారు. ఇది బట్టల వ్యాపారానికి చాలా ఫేమస్ కదా. ఆ తర్వాత 1610లో పులికాట్లోనూ, మరి 1616లో పశ్చిమ తీరంలో ఉన్న ముఖ్యమైన పోర్ట్ సూరట్లో కూడా తమ పట్టు సాధించారు. అంటే ఇవన్నీ వాళ్ల వ్యాపార సామ్రాజ్యానికి బలమైన పునాదిరాళ్లు అయ్యాయన్నమాట. వాళ్ల విస్తరణ అక్కడితో ఆగిపోలేదు. 17వ శతాబ్దం మధ్యలోకొచ్చేసరికి తూర్పు తీరం మీద తమ పట్టుని ఇంకా గట్టిగా బిగించారు. 1641లో భీమ్లిపట్నం, 1645లో కారేకాల్, ఆ తర్వాత బెంగాల్ వైపు వెళ్లి 1653లో చించురాలో ఇలా కొత్త స్థావరాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్లు ఏర్పాటు చేసిన ప్రతి స్థావరం కూడా వాళ్ల ట్రేడింగ్ నెట్వర్క్ను, ముఖ్యంగా స్పైసెస్, బట్టల వ్యాపారంలో వాళ్లను ఇంకా బలంగా మార్చింది. ఇక 1658 సంవత్సరమైతే డచ్ వాళ్ల ఆధిపత్యానికి పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఒక్క ఏడాదే బెంగాల్, తూర్పు తీరంలో కాసింబజార్, బారానగర్, పాట్నా, బాలాసోర్, నాగపట్నం ఇలా ఒకేసారి చాలా ఫ్యాక్టరీలు పెట్టేశారు. ఇది వాళ్లకు ఎంత ఆర్థిక బలం, సైనిక బలం ఉందో చూపిస్తుంది కదా. ఇంకా కొన్ని ఏళ్ల తర్వాత 1663లో మలబార్ తీరంలో పోర్చుగీస్ వాళ్ల చేతిలో ఉన్న చాలా ముఖ్యమైన కొచ్చిన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సరే, ఇంత పెద్దగా విస్తరిస్తున్నారు కదా, వీటన్నింటికీ ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది ఉండేది. దాదాపుగా ఒక 100 సంవత్సరాల పాటు, అంటే 1690 వరకు పులికాట్ వాళ్ల మెయిన్ సెంటర్గా ఉండేది. అన్ని వాణిజ్య కార్యకలాపాలకు అది ఒక గుండెకాయ లాంటిదన్నమాట. వాళ్లు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇక్కడ్నుంచే వచ్చేవి. అయితే 1690లో ఒక పెద్ద మార్పు వచ్చింది. డచ్ వాళ్లు తమ హెడ్ క్వార్టర్స్ని పులికాట్ నుంచి నాగపట్నంకు మార్చారు. ఎందుకు మార్చారంటే, బహుశా నాగపట్నం పోర్ట్ ఇంకా సౌకర్యంగా ఉండటం, అక్కడ వాణిజ్యం బాగా పెరుగుతూ ఉండటం ఒక కారణం కావచ్చు. ఇది వాళ్ల స్ట్రాటజీలో వస్తున్న మార్పును కూడా మనకు చూపిస్తుంది. మరింత బలంగా విస్తరించిన డచ్ వాళ్ల పవర్ ఎలా తగ్గింది, వాళ్ల కథ ఎలా ముగిసింది? దానికి ఒకటే కారణం, పెరుగుతున్న బ్రిటిష్ శక్తి. 1759లో బెంగాల్లో బెదరా యుద్ధం అనే ఒకటి జరిగింది. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ల చేతిలో డచ్ వాళ్లు చాలా దారుణంగా ఓడిపోయారు. ఆ ఒక్క ఓటమితో భారతదేశంలో వాళ్ల పొలిటికల్, మిలిటరీ పవర్ దాదాపుగా జీరో అయిపోయింది. సరే, ఇది డచ్ వాళ్ల కథ. ఇప్పుడు మనం పూర్తి భిన్నమైన దారిలో నడిచిన డేన్స్ వైపు వెళ్దాం. వీళ్ల కథ పెద్ద పెద్ద సామ్రాజ్యాల గురించి, యుద్ధాల గురించి కాదు. భారతదేశంలో ఒక చిన్న కాని చాలా ఇంట్రెస్టింగ్ మార్క్ని ఎలా వదిలి వెళ్లారనేది వాళ్ల కథ. మరి వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో చూద్దామా? ఈ టైంలైన్ చూస్తేనే మనకర్థమవుతుంది వీళ్లు ఎంత నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేశారో.
1616లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మొదలుపెట్టారు. ఆ తర్వాత 4 ఏళ్లకు 1620లో తమిళనాడులోని ట్రాంక్వీబార్లో వాళ్ల మొదటి ఫ్యాక్టరీని పెట్టారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాళ్ల రెండో ఫ్యాక్టరీ కోసం 100 సంవత్సరాలకు పైగా వెయిట్ చేశారు. అది 1755లో బెంగాల్లోని సెరాంపూర్లో పెట్టారు. ఇక చివరికి ఇండియాలో బ్రిటిష్ వాళ్లు చాలా పవర్ఫుల్ అవుతున్న టైంలో డేన్స్ చాలా తెలివైన పనిచేశారు. 1845లో ఎలాంటి గొడవలు, యుద్ధాలు లేకుండా వాళ్ల ఆస్తులన్నిటినీ బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి శాంతియుతంగా ఇక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా మనం డచ్ వాళ్ల కథ, డేన్స్ వాళ్ల కథ వేర్వేరుగా చూశాం కదా. ఇప్పుడు ఆ రెండు కథలను పక్కపక్కన పెట్టి వాళ్ల జర్నీలో ఉన్న తేడాలేంటో, వాళ్లు వదిలి వెళ్లిన మార్కేంటో పోల్చి చూద్దాం. ఈ రెండింటినీ ఇలా పక్కపక్కన పెట్టి చూస్తే వాళ్ల స్ట్రాటజీల్లో ఎంత తేడా ఉందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు డచ్ వాళ్లు చాలా అగ్రెసివ్గా విస్తరించుకుంటూ వెళ్లారు, బోలెడు సెంటర్లు పెట్టారు. కానీ దానికి కంప్లీట్ ఆపోజిట్గా డేన్స్ చాలా లిమిటెడ్గా కేవలం 2 సెంటర్లతో ఆగిపోయారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన తేడా వాళ్లు ఇండియా నుంచి వెళ్లిపోయిన విధానంలో ఉంది. డచ్ వాళ్లేమో గొడవలు పడి యుద్ధంలో ఓడిపోయి బలవంతంగా వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ డేన్స్ మాత్రం చాలా ప్రాక్టికల్గా ఆలోచించి తమ ఆస్తులని అమ్మేసి లాభంతో వెళ్లారు.